హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ రకంగా ఉందనేటువంటిది మనం ఈ 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, యాజమాన్యం ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు మాత్రం, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు, వాళ్ళంతా విద్యార్థులు మాత్రం పాపం తమకు జరిగినటువంటి అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి రోడ్డున పడి, బస్సులకు అడ్డం పడి, పోలీసులతో కానీ వాళ్ళతో కానీ యాజమాన్యంతో కానీ మరి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే అంతమంది అమ్మాయిలకు సంబంధించి 300 వీడియోలు బయటికి వెళ్ళాయి అని చెప్పి ఆ అమ్మాయిలు చెప్తా ఉంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మీరు వినండి. ఎక్కడో హిడెన్ కెమెరా లేదు, ఎక్కడో ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయద్దు, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. రెడీ ఫర్ దట్ ఫోకస్. చూడండి ఏమంటున్నాడంటే, హిడెన్ కెమెరా లేదు, అనవసరంగా సెన్సేషన్ చేయకండి, బ్లూ మీడియా ఆ రకంగా చేస్తుందని చెప్పి ఆయన అంటున్నాడు. ఇదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదన్నా ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారేమన్నా? ఆ విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోకపోతే, బ్లూ మీడియా లేదు, ఎల్లో మీడియా లేదు, ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు అక్కడికి, ఆ విద్యార్థులు వాళ్ళ కాలేజీలో నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ మొబైల్లో వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫార్వర్డ్ చేస్తే ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ పిల్లలు న్యాయం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటం అది. అందులో ఇక్కడ రాజకీయం ఎక్కడ ఉంది? ఈయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈయన టార్గెట్ చేశారంటే, అసలు నువ్వు విద్యాశాఖ మంత్రి అనేటువంటిదే ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. పైగా ఈయన టార్గెట్ చేశారంటే ఇంక ఏ రకంగా ఎందుకు చేస్తారు? అప్పుడు ఎక్కడ పోరాటం చేసిన విద్యార్థులు కూడా తెలియదు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అని. ఈ నారా లోకేష్ పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు వాళ్ళు. మీరు గమనించండి, ప్రతి వీడియో మీరు గమనించండి, నారా లోకేష్ సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు, రాజకీయం ఎక్కడ మాట్లాడలేదు. పాపం ఇది మాకున్నటువంటి అనుమానం, ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు, మాట్లాడారు తప్పితే రాజకీయాలు మాట్లాడలే వాళ్ళు. ఈ వ్యక్తి రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇంకేం మాట్లాడారు చూడండి. నో ప్రాబ్లం, కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనేమవుతుంది కాదు. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఎరిసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. హిడెన్ కెమెరా అనేది ఎక్కడా లేదు. విచారణ చేస్తున్నారంట పోలీసులు ఏ రకంగా విచారణ చేస్తున్నారో మనం చూసాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళు న్యాయం కావాలని అడిగితే ఒక మహిళ ఎస్పీ ఏ రకంగా మాట్లాడిందో కూడా ఆ వీడియో మనం చూసాం. ఆ పిల్లలు అడుగుతూ ఉంటే ఆ అమ్మాయిలు అంటే మీకు పర్పస్ ఉంది కాబట్టి మీరు ఉన్నారు, మేము ఎందుకుంటాం ఇక్కడ అని. పోలీసుల బాధ్యత అండి అది. విద్యార్థుల పర్పస్ ఉంది, సరే ఇక్కడ ఉన్నారు, మీ బాధ్యత. తప్పు జరిగినప్పుడు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది కదా. మీరు జీతాలు తీసుకోవట్లేదా? మీరు ఒక మహిళ ఎస్పీ అయ్యండి అమ్మాయిలకు సంబంధించిన బాధను అర్థం చేసుకోకుండా మీరు ఆ రకంగా వాళ్ళని భయపెడితే, పైగా ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, మొబైల్ అన్నీ తీసుకున్నాం, విచారణ జరుగుతూ ఉంది. అసలు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలియదు. ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పైగా విద్యార్థులను కొడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ విద్యార్థులను కొడుతూ ఉన్నారు. మరి తప్పే చేయనప్పుడు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎందుకని మరి మీడియా పైన దాడి చేస్తూ ఉన్నారు? కాలేజీ యాజమాన్యం మాట్లాడే మాటలకు మీ మాటలకు అసలు పొంతన లేదు. హిడెన్ కెమెరా లేదని మాట్లాడతారు. ఆ పిల్లలు సాక్ష్యాలతో సహా బయట పెట్టారు కదా. ఆ వాష్రూమ్లో ఉండేటువంటి షవర్స్లో ఈ కెమెరాలు పెట్టాలని చెప్పి ఏ రకంగా ప్రయత్నం చేశారో, ఎక్కడెక్కడ పెట్టారని చూపించారు వాళ్ళు. ఆ చూపిస్తే వాటిని పోలీసులు కూడా తీసుకుపోయినారు కదా ఇక్కడ నుంచి. మరి హిడెన్ కెమెరాలు లేవని చెప్తే ఎట్లా? చాలా సింపుల్గా ఒక 4 మధ్య జరిగినటువంటి విషయం ఏదని చెప్పి ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారు చూడండి. ఆ పిల్లలేమో, అమ్మాయిలేమో అనుక్షణం నరకం అనుభవిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ అమ్మాయిలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ వీడియో బయటకు వస్తుందని. ఏమన్నా అంటే వీళ్ళు ఆధారం ఉంటే చూపెట్టండి అంటే ఎట్లకెళ్ళి చూపిస్తారండి ఆధారం? ఒక నిజంగానే ఆధారం అంటే ఇదిగో మా వీడియో ఇది చూడండి, నేను కనపడుతున్నానా, నా వీడియో ఇదే చూడండి, విచారణ చేయండి అని చెప్పి అడుగుతారు ఎవడైనా? ఇలాంటి వ్యక్తి ఎట్లా విద్యాశాఖ మంత్రి అయినా నాకు అర్థం కాదు. ఆ మాట్లాడే మాటలకు
వాళ్ళను బాధ పెట్టే విధంగా ఉండకూడదు, వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ఉండాలి. విచారణ అయితే చేపడుతున్నాం. నిజంగా హిడెన్ కెమెరాలు పెట్టి ఏదన్నా మీరు చెప్పినట్టు ఏదైనా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. టెక్నాలజీ వాడి అది బయటికి రాకుండా చూస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించాలి. అది కదా మీరు విద్యాశాఖ మంత్రిగా చెప్పాల్సింది. బ్లూ మీడియా ఏదో చేస్తూ ఉంది, ఇంకో మీడియా ఏదో చేస్తూ ఉంది, సోషల్ మీడియా బదనాం చేస్తూ ఉంది. బాధ్యతతో మాట్లాడినట్లేదు, మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర మంత్రిగా మీరు బాధ్యతతో మాట్లాడాలి, కానీ మీరు బాధ్యత తీసుకోవట్లే. ఇక్కడ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. నలుగురు మధ్య జరిగినటువంటి గొడవ అని చెప్పి. ముంబై నటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారు, నరకం చూపించారని మీరు అని కేసు పెట్టి దానికి సంబంధించి మీ ఛానల్లో పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టారు, మీ పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు బ్యానర్ ఐటమ్స్ రాశారు. మీ పార్టీ నాయకులు కూడా అదే రకంగా, మీ సోషల్ మీడియా కూడా అదే రకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఏం సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి మీరు ఆ రకంగా ప్రచారం చేశారు? ఏం సాక్ష్యాలు ఉన్నాయని దానికి సంబంధించిన వార్తలు రాశారు? ఏం సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆమెను ఇక్కడికి పిలిపించి కేసులు పెట్టించి మరి వీళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు మీరు. మరి దానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయి? వీళ్ళు కూడా అదే అంటున్నారు కదా, దానికి సాక్ష్యాలు లేవు, ఏం లేవు, ఆమె ఒక ఫ్రాడు, అందరిని మోసం చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మొత్తుకుంటున్నారు కదా. ఎవరో రాష్ట్రానికి సంబంధం లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఒక లేడీని తీసుకొచ్చి ఏ రకంగానే చేస్తారు. ఈ రాష్ట్రంలో నుండి చదువుకుంటున్నటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం అవుతుంటే, ఆ అమ్మాయిలు రోడ్డున పడి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళంతకు వాళ్ళు రోడ్డున పడి చెప్తా ఉంటే, అమ్మాయిలు వచ్చి చెప్తా ఉన్నారు మాకు అన్యాయం జరిగింది, ఈ రకంగా ఉంది, మీరు విచారణ చేయండి అని చెప్తా ఉంటే, ఏం జరగలేదు, నలుగురు మధ్య వివాదం అని చెప్తే ఇంకేమంటారు మిమ్మల్ని? ఇంతకన్నా దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంతకన్నా దుర్మార్గంగా ఎవరు మాట్లాడరు. ఒక మంత్రిగా కాదు, ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఆ పిల్లలకు అన్నగానో తమ్ముడిగానో తండ్రిగానో ఆ రకంగా ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు ఆ పిల్లల బాధ ఏందని మీకు తెలుస్తుంది. మీ చెల్లో, మీ అక్కో, మీ కూతురు ఎవరైనా ఉంటే మీరు అదే రకంగా మాట్లాడతారా? మీ ఇంట్లో ఇదే రకంగా జరిగితే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం, అవతల వ్యక్తులకు ఇంకో న్యాయం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసే తప్పులను ఎవరైనా ప్రశ్నించినా, అవతల వ్యక్తుల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పినా, అలాంటి వ్యక్తుల మీద మీరు సాక్ష్యాలు అవసరం లేదు, హిడెన్ కెమెరాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, అనవసరంగా వాళ్ళ మీద అబాండాలు మోయడం, బట్ట కలిసి మీదేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. ఇక మీరే చెప్పారు కదా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తా అని, మీరు అదే నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి.